హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రాలో ఇంటర్ 10th 2 రిజల్ట్స్ వచ్చేసింది. ఈ టైంలో ఈ విషయం మీకు చెప్తే సూటబుల్గా ఉంటుందని ఈ వీడియో. ఫస్టే చెప్పేస్తాను, నాకు తెలుగు అంత ఫ్లూయెన్సీగా నాకు రాదు. నా తెలుగు అటు ఇటే ఉంటుంది. ఇంకొకటి కొంచెం స్లోగానే మాట్లాడతాను. నా విషయం ఏమంటే, నా మోటో ఈ టైంలో మీకు ఏ విషయం మీకు కన్వే చేయాలో దాన్ని కన్వే చేయాలి, అంతేదాన్ని తప్ప వేరేం లేదు. అక్కడెక్కడెక్కడన్నా నేను వాడే పదాల్లో ఏదైనా గ్రామర్ మిస్టేక్స్ ఉంటే దాన్ని మంచి విధంగా ఫిల్అప్ చేసుకోండి, సరేనా? ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తాను. ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడి దగ్గర 2 కుక్కలు చెప్పేదానికంటే 2 గుర్రంలాగా ఉండిందంట. అంత బ్రహ్మాండంగా ఉండేదంట. ఆయన ఎప్పుడు వాకింగ్ పోయేటప్పుడు ఆ 2 కుక్కల్ని ఎత్తుకొని ఆయన వాకింగ్ పోతూ ఉంటాడు. ధనవంతుడు కాబట్టి ఎలా ఉంటాడు, అన్నీ ఒక చూసేటప్పుడు చెవులు, గొంతులు, చెయ్యలంతా గోల్డ్ ఎక్కువ ఉండి, ఇలా ఆయన వాకింగ్ పోతున్నప్పుడు ఒకరోజు దొంగ వచ్చినాడంట. ఆయన్ని చూసి నమస్కారం చెప్పేసి, సార్ నేను మీ ఇంట్లో వచ్చి నేను దొంగలు చెప్పొద్దని చెప్పినాడంట. ఆయన నవ్వేసి, ఏరా ఎంత ధైర్యం నీకు, నా దగ్గరనే వచ్చి నేను చెప్తా ఉంటాను. అవును సార్, నేను మీ ఇంట్లో నేను దొంగతనం చేస్తాను, మీరు చూడండి చెప్పినాడంట. ఆయన రారా చూద్దాం, ఎట్లా నువ్వు వస్తాను చూస్తాను, ఎట్లా నా పిల్లోడు ఆ 2 కుక్కలు ఆయన ఎప్పుడు కుక్కని చెప్పడంట, పిల్లోడిని చెప్తారంట. నా 2 పిల్లోళ్ళని దాటుకుని నువ్వు ఎలా దొంగలేస్తానని చూస్తాను రారా అని చెప్పినాడంట. ఇలా పోయింది. ఒక 3వ రోజు ఎర్లీ మార్నింగ్ వాడు కాలింగ్ బెల్ కొడతాడు. ఎవడు? దొంగ. ఓపెన్ చేస్తే దొంగ, సార్ గుడ్ మార్నింగ్ సార్, బాగుండారా సార్? బాగుండారా, ఏరా ఇలా వచ్చినావు సార్? చేతులు సూట్ కేసు ఓపెన్ చేసి చూపించినట్టు, సార్ ఇదంతా మీద చూడండి సార్. నాదారా, ఎప్పుడు రైతేనే ఉన్నాను? అవును సార్, అన్నీ ఎత్తేస్తున్నాను సార్. మీకు ఉందా సార్, మీరు పెట్టుకో సార్. నాకెందుకు, నాకు వద్దు సార్. లేదు సార్, నేను మీ దగ్గర దీన్ని మీకు చెప్పినాను కదా, ఇది చేసేసినాడు మీకు చూపించేదానికే నేను పిల్లలు కొట్టాను తప్ప ఇది నాకు వద్దు సార్, మీరే పెట్టుకోండి సార్ అంట. ఆయన కాదు నువ్వు నా దగ్గర చెప్పేసి నేను ఎత్తుకోపోతాను చెప్పేసి నువ్వు చేసినావు కాబట్టి నువ్వు ఎత్తుకొని పోరా నువ్వు చెప్పి పంపించేసినాడంట. అలా బయలుదేరేటప్పుడు వాళ్ళని పిలిచి, సరిరా అన్నీ ఓకే, నా 2 పిల్లోళ్ళని దాటుకుని ఎట్లా నువ్వు వచ్చినావు నువ్వు అడిగినాడంట. దానికి ఆ దొంగ చెప్పినాడంట ఆ వ్యక్తి, సార్ మీరు ఈ కుక్కలకి ఏం సార్ మీరు వేస్తారు? చికెన్, మటన్, మళ్ళీ డాగ్ ఫుడ్ ఏమేమి ఉందో అన్నీ వేస్తాను. ఓకే సార్, నేను ఏం వేయలేదు సార్, జస్ట్ చిన్న లోకల్ చేపలు ఫిష్ వేసినాను అంతే సార్. ఏరా చెప్తావు? అవును సార్, తినిందారా? తినేసింది సార్, చూడు సార్, నా దగ్గర నిల్చుకొని తొక్క ఆడిపిస్తూ ఉంది కదా, చూడండి సార్ చెప్పేసి పోయినాడంట. ఆ ధనవంతుడికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఏరా ఇలా అయిపోయింది చెప్పేసి ఆ 2 కుక్కల్ని హాల్లో కూర్చోబెట్టి దాని దగ్గర ఆయన మాట్లాడాడంట. నేను మీకు ఏరా, సారీరా, నేను వచ్చి మిమ్మల్ని పెంచినానే తప్ప మీకు ఏది నచ్చింది నాకు తెలీదు, నాకేది ఎంత ఇష్టమో మంచిదిగా అనుకుని నేనని మీకు ఇచ్చినానే తప్ప అయితే మీ టేస్ట్ నాకు తెలియదురా, సారీ, నన్ను మన్నించండి, మీరు ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటారని నేను అనుకున్నాను, అయితే మీకు ఆ నంది విశ్వాసం మీకు లేదురా మీకు అని చెప్పి ఆయన బాధపడినాడంట. ఆ మాట ఆ 2 కుక్కలకు బాగా అర్థమైన ఉంటుంది. ఇది రేగా జరిగిందంట. ఒక 2 కుక్కలు ఒకే ప్లేస్లో అట్లనే కూర్చుండింది, ఎక్కడ పోలే, అన్నం తిల్ల, నీళ్ళు తాగలి, ఏం చేసుకోలేదు. ఒక కుక్క 9 రోజులు చనిపోయింది, ఇంకో కుక్క 11 days చనిపోయిందంట. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇదే విధంగా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ అక్కపక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరన్నా ఇంటర్లో కానీ 10th కానీ వారు ఎగ్జామ్ రాస్తున్నారంటే మీరుగా వెళ్ళి రిజల్ట్స్ ఏమైంది, మార్క్ ఎంత అని అడగొద్దు. ఒకవేళ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే వాళ్ళుగా వచ్చి చెప్తారు మీ దగ్గర, వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటారు. అప్పుడు ఎంకరేజ్ చేయండి వాళ్ళని. వాళ్ళు చెప్పకపోతే దాన్ని వదిలేయండి. మీ ఇంటి మీ పిల్లలు కూడా సరే, ఒకవేళ మరి తక్కువ తెస్తే, వాళ్ళు అనుకున్న దానికి తక్కువ వస్తే యాక్సెప్ట్ చేసుకోండి. యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళకి ఏం కాదు, ఓకే రైట్ వదిలే, నువ్వు రాసిన దానికి ఇది వచ్చింది, నీకు సాటిస్ఫైడా అడగండి. సాటిస్ఫైడ్ అంటే వదిలేయండి. అట్లా లేదు నాకు సాటిస్ఫైడ్ లేదంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసిన వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాయించండి. దాన్ని వదిలేసి నాకు అప్పుడే తెలుసు,
నువ్వు బాగా చదివింది లేదు, ఇప్పుడు చూడు ఫోన్ పెట్టుకుంటూ ఉన్నావు, నువ్వు ఊరు తిరిగినావు, నీకు ఇంత ఖర్చు పెట్టినావు, అన్ని టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇలా ఏదో ఒకటి మీరు తిట్టుకుంటా కూర్చున్నారంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా అందులోనూ మార్కు తక్కువ వచ్చింది వాళ్ళని మనం ఇంకా తిట్టినామంటే, ఫెయిల్ అయిన పిల్లలు మనం ఇంకా మీరు తినేటప్పుడు లేచేటప్పుడు పడుకుంటే ప్రతి దానికి మనం తిట్టుకుంటూ మీరు కూర్చున్నారంటే ఇప్పుడు వాడు ఏమైపోతుంది, వాళ్ళకి టీనేజ్ కాబట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళుగా వాళ్ళు కనిపిస్తారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఎవరైనా రారా మధ్యాహ్నం చూసుకుంటాం, వాళ్ళు అట్లా ఉంటే మనం చూసుకుంటాం రారా అట్లా వాళ్ళు ఎవరైనా చెప్పేస్తారంటే ఆ చెడ్డోళ్ళు వీళ్ళకి మంచోళ్ళు అయిపోతారు, మంచి చెప్పిన మీరు వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. ఒకసారి ఆ టైంలో మీ దగ్గర నుంచి పిల్లలు బయట పోయినారంటే మళ్ళీ మీ దగ్గర వచ్చేదానికి ఛాన్స్ చాలా కష్టం. నాకు తెలుగు రాదు కాబట్టి నేను తెలుగు న్యూస్ పేపర్ నేను చదవను, తెలుగు న్యూస్ నేను విన్ను, నేను చూడను. అయితే తమిళ్లో మాత్రం కరెక్ట్గా ఎస్పెషల్లీ ఈ +2 రిజల్ట్స్ వచ్చినప్పుడు ప్రతిసారి చూసినామంటే మినిమం 3 నుంచి 5 మంది అయినా సూసైడ్ చేసుకుంటారు పిల్లోళ్ళు. దాని రూట్ ఏం చూసినామంటే ఇంట్లో ఏం తిట్టారో వాళ్ళ మాటలకి భయపడుకొని వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు తప్ప వేరే ఏం లేదు. మార్కులు తక్కువ అయితే ఈ ప్రపంచంలో బతికేదానికి మార్గం లేదు, అలా కాదు, అది ఒక పార్ట్ అంతే తప్ప అది ఒకటే పెయిన్ కాదు. సో మీ పిల్లలు కానీ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఈ రిజల్ట్స్ వచ్చిన ఈ టైంలో మీ మాటలతో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, హింస పెట్టద్దు. నా తెలుగు అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం వేరే ఒక స్టోరీతో మీతో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.